హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కూడాను సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. పండుగ సందర్భంగా చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో మేబీ. ఓకే, అయితే ఈ వీడియోలో ఈ ఫామ్ 31 ద్వారా మనము మన పిఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ పరంగా డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి అనే గురించి క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి. సో ప్రీవియస్లో గతంలో ఎప్పుడో పెట్టాను వీడియో. మళ్ళీ ఈ ఫామ్ 31 గురించి ఎక్కడా పెట్టలేదు, ఎందుకంటే 2024-25 తర్వాత మనకి ఇందులో అనేక రకాల అప్డేట్స్ వచ్చాయి, కొన్ని రిమూవ్ చేశారు. ఓకేనా? అయితే వాటిని వివరిస్తూ నేను ఈ న్యూ ప్రాసెస్ని 2026లో ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తాను. మళ్ళీ మనకి మార్చి నుంచి మారిపోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. బట్ ప్రస్తుతానికి 2026లో ఈ ప్రాసెస్, ఈ ఫామ్ 31 ద్వారా మనం అడ్వాన్స్ ఏ విధంగా తీసుకొచ్చారనే నుంచి మీకు క్లియర్గా ఒక డెమో ప్రాసెస్ని చేర్చుకోబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అది కాకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు EPFindia.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అన్న తర్వాత ఇక్కడ మీరు కేవైసీ అప్డేషన్ మెంబర్ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాలి. ఓకేనా? సో నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు ఎట్లా పిఎఫ్ విత్డ్రా పెట్టాలి అనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ నా సంవత్సరం ఈ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేయగానే ఏంటంటే నా మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. దాన్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో మీకు కూడా అట్లానే వస్తుంది, ఎంటర్ చేయండి. ఓకే, ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికంటే ముందుగా మీరు మీ పిఎఫ్ పాస్బుక్ అనేది ఓపెన్ చేసి చూసుకోవాలి. అసలు అక్కడ ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వ్యూ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ పాస్బుక్ లైట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనకి పాస్బుక్ పోర్టల్ ఉంటుంది, నేనైతే ఓపెన్ చేశాను. ఓకేనా? సో హోమ్లోకి వెళ్తే కనుక సో నాకు సంబంధించిన అమౌంట్ ఎంత ఉన్నది ఏంటి అనేది ఇక్కడ ఎంప్లాయీ షేర్ అంతా కూడా చాలా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. ఓకే, టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది చూపిస్తుంది. పాస్బుక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి అనుకోండి, మనకి పర్టికులర్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతాయి. ఓకే, సో మనం ఇప్పుడు కూడా ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్లో చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, అలాగే ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. పెన్షన్ షేర్ మనం తీయలేం. ఓకే, అయితే ఇప్పుడు మనం పార్షియల్ విత్డ్రాకి అప్లై చేస్తున్నాం కాబట్టి సో పార్షియల్ విత్డ్రాలో మోస్ట్లీ మనకి ఎంప్లాయీ షేర్ నుంచే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. మీ సర్వీస్ కనుక 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఎంప్లాయర్ షేర్ నుంచి కూడా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకేనా? 5 సంవత్సరాలు బిలో సర్వీస్ ఉంటే కనుక మీకు ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే తీసుకోగలరు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఈ పోర్టల్ ఓపెన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేశానంటే కనుక నాకు ఈ డ్రాప్ డౌన్ మెనూలో క్లెయిమ్స్ ఫామ్ 31, 19, 10C అండ్ 10D ఇది చూపిస్తుంది అనమాట. దీనికంటే ముందు మన సంబంధించిన కేవైసీ అంటే మన సంబంధించిన పర్సనల్ డేటా ఏదైతే ఉందో సో అంతా కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనకి మన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, సో మనకి మన ఆధార్తో మ్యాచ్ అవ్వాలి. లేకపోతే మనం ఇక్కడ నుంచి పిఎఫ్ విత్డ్రా పెట్టలేము. కొన్ని సినారియోస్ ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి కానీ మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి చేంజ్ అయింది. ఇంతకుముందు మనకి ఆధార్ ఓటీపీ అనేది ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి అది కూడా మీకు చూపిస్తాను. చేసిన తర్వాత లెక్క ప్రకారం ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ జరిగి మన ఆధార్ డేటా అండ్ పిఎఫ్ డేటా కరెక్ట్గా ఉంటేనే ఓటీపీ వస్తుంది. మన ఆధార్ డేటా అండ్ పిఎఫ్ డేటా కరెక్ట్గా ఉంటేనే అక్కడ మనం వెరిఫై అవుతుంది అనమాట బ్యాంక్ అకౌంట్, లేకపోతే వెరిఫై అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆధార్ ఓటీపీ 90% తీసేశారు. సో కొంతమందికి మాత్రమే వస్తుంది, ఒక 10% మెంబర్స్కి. సో దాని కారణంగా మన డేటా ఇన్కరెక్ట్గా ఉన్న నేమ్ కానీ ఉండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇన్కరెక్ట్గా ఉన్నా మనం పిఎఫ్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ క్లెయిమ్ ఫామ్ 31, 19 10 క్లిక్ చేసారనుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ పిఎఫ్ అకౌంట్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు చూపిస్తుంది ఆ బ్యాంక్ ఏంటి, అది ఏ బ్రాంచ్ అనేది చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు వెరిఫై అవుతుంది, మీరు చూడొచ్చు. ఓకేనా? ఇంతకుముందు మనకి ఏంటంటే ఆధార్ డేటాబేస్ ప్రకారమే ఇక్కడ వెరిఫై అయ్యేది. బట్ ఇప్పుడు మనకి ఆధార్ ఓటీపీ కొన్ని సినారీస్లో తీశారు కాబట్టి మనకి డైరెక్ట్గా ఇప్పుడు వెరిఫై అయిపోతుంది. ఎస్ అని చెప్పేసి మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మనకి ఫామ్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఐ వాంట్ అప్లై ఫర్ అని చెప్పేసి మనకు బటన్ కనిపిస్తుంది అనమాట. సో సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో నాకు ఫామ్ 31 ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఇన్ కేసు మీకు మల్టిపుల్ ఐడీస్ ఉండి మీరు ఎగ్జిట్ ఇన్షర్ట్ చేసినట్లయితే కనుక సో మీకు ఫామ్ 19 10C కనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఫామ్ 31 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడ్వాన్స్ అంటే మనం ఉద్యోగం చేయకపోయినా
మనం ఒక ఎంఐడి నుంచి అమౌంట్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు ఫామ్ 31 సెలెక్ట్ చేసుకున్నాను అండ్ లోడింగ్ తీసుకొని మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి సెలెక్ట్ సర్వీస్ని క్లిక్ చేశారు అనుకోండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఐడీస్ ఉంటే, అంటే మీరు ఒకటి లేకుంటే ఎక్కువ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, 2 కంపెనీలోనో 3 కంపెనీలోనో. సో అట్లా ఏ కంపెనీలో వర్క్ చేశారో వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. మెంబర్ ఐడి అండ్ కంపెనీ నేమ్ చూపిస్తుంది. మీకు నచ్చిన కంపెనీ నుంచి, అంటే ఎక్కడైతే మీకు అమౌంట్ ఎక్కువ ఉందో, ఏ కంపెనీలో అమౌంట్ ఎక్కువ ఉందో, ఎంప్లాయీ షేర్ ఎక్కడ ఎక్కువ ఉందో, సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్, అంటే మీరు ఏ పర్పస్ ద్వారా తీసుకుంటున్నారు అమౌంట్ అనేది ఒక పారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ చాలా పారాస్ ఉంటాయి అనమాట. నాన్ రిసిట్ ఆఫ్ వేజెస్ అని, న్యాచురల్ క్లైమేట్స్, అలాగే ఇల్నెస్, పవర్ కట్, మ్యారేజ్, హైయర్ ఎడ్యుకేషన్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అయితే మీ సర్వీసు 5 లేకుంటే అంతకన్నా ఎక్కువ ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, ఓకేనా, అప్పుడు మీరు హౌసింగ్ ఆప్షన్ ఎంచుకోండి. హౌసింగ్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. లేదు 5 ఇయర్స్ బిలో సర్వీసే, అంటే ఒక కంపెనీలోనే ఉండాలి, అంటే మల్టిపుల్గా చేస్తారు కొంతమంది, అక్కడ 3 సంవత్సరాలు, అక్కడ 4 సంవత్సరాలు, అక్కడ 5 సంవత్సరాలు అట్లా చేసుకుంటూ వెళ్తారు. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. అంతా కూడా సర్వీస్ మొత్తం అన్ని కంపెనీలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. మీరు ఇక్కడ ఏదైతే కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీలో ఎన్ని నెలల్లో ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది ముఖ్యం. ఓకే, సో ఇక్కడ మీకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే హౌసింగ్ ద్వారా తీసుకోవచ్చు. 5 సంవత్సరాల కంటే లోపు ఉంటే కనుక మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఇల్నెస్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఓకేనా, సో ఎంచుకున్న తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే హౌసింగ్ ఆప్షన్ అయితే ఎంచుకుంటాను ఇక్కడ. ఓకే, సో నాకు ఒక 80,000 వరకు కావాలి. సో నేను 80,000 అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా, సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మీరు ఏంటంటే మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేయండి. నేనైతే ఫిల్ చేస్తాను. సో అడ్రస్ కూడా నేను ఫిల్ చేశానండి. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు గెట్ ఓటీపీని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ నాకైతే ఓటీపీ సెండ్ అయింది. సో ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే ఒక 90% ఈపీఎఫ్కి లింక్ అయిన మొబైల్కి మాత్రమే ఓటీపీ వస్తుంది. ఓకే, బట్ కొంతమందికి మాత్రమే, ఒక 10% మెంబర్స్కి మాత్రమే వాళ్ళ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది అనమాట. అంటే ఆధార్కి అలాగే మన ఈపీఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకటే ఉండాలి, బట్ ఆధార్ ఓటీపీ వస్తుంది ఒక 10 మెంబర్స్కి. కొంతమందికి డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది అనమాట. అంటే మొబైల్కే ఓటీపీ వస్తుంది, ఆధార్ ఓటీపీ అయితే రాదు కొంతమందికి. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాను. వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మొబైల్ ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఓకే, సో అలాగే సబ్మిట్, ఈ మన క్లెయిమ్ ఫామ్ అనేది అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇక్కడ ఫామ్ ఉంది, దాన్ని అంటే పీడిఎఫ్ అయితే ఇక్కడ మనకి జనరేట్ చేస్తారు. దాన్ని వీళ్ళు క్లిక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకోమంటున్నారు అనమాట. ఇక్కడ మనకి మొబైల్ ఓటీపీ అని చెప్పేసి వచ్చింది సారా. ఓకేనా, సో కొంతమందికి ఆధార్ ఓటీపీ వస్తుంది, కొంతమందికి మొబైల్ ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ పిఎఫ్ డేటా అలాగే ఆధార్ డేటా ఇన్కరెక్ట్గా ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఆధార్ ఓటీపీ వస్తే తప్పనిసరిగా ఆధార్ డేటా అండ్ పిఎఫ్ డేటా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇబ్బంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసి అనుకోండి, మనకి మనం పెట్టిన క్లెయిమ్ సంబంధించిన ఫామ్ అంతా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశారో దానికి సంబంధించిన డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము దీనికి సంబంధించిన స్టేటస్ చూడాలి కదా. ఇప్పుడు క్లెయిమ్ ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ ఆన్లైన్ సర్వీసెస్లో మనకి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకుంటుంది. అన్న తర్వాత మీరు పెట్టిన క్లెయిమ్స్ అన్నీ కూడా ఆన్లైన్ క్లెయిమ్ స్టేటస్లో ఇక్కడ చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు పెట్టిన కదా క్లెయిమ్ 15 జనవరి ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ అంటే పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే పోర్టల్లో సబ్మిట్ అయింది, సర్వర్లోకి వెళ్ళిపోయింది. ఇది ఫీల్డ్ ఆఫీసర్కి రేపు పొద్దున వెళ్తుంది. ఓకేనా, 1 లేదా 2 రోజులు లేదా 1 గంటలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర మనకు ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు 3 to 25 days మధ్య జరుగుతుంది అనమాట. ఓకేనా, బిట్వీన్ 3 to 25 daysలో మీకు క్లెయిమ్ అనేది సెటిల్ రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా, రిజెక్ట్ కానీ సెటిల్ కానీ అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. సో ఇట్లా మనము ప్రస్తుతానికైతే క్లెయిమ్ అయితే పెట్టుకోవచ్చండి ఆన్లైన్ ద్వారా. సో ప్రతి ఒక్కరు తెలియాలి అర్థం చూసి చెప్తున్నాను. ఇంతకుముందు మనకి పాస్బుక్స్ ఇట్లాంటివన్నీ అడిగేవి, ఇప్పుడు మనకి పాస్బుక్లు అవన్నీ తీసేశారు. మనం చేసే ప్రాసెస్లో మన బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో డైరెక్ట్గా ఇప్పుడు చూసారు కదా, ప్రాసెస్ అనేది జస్ట్ ఏం లేదు, మనకు కావాల్సిన అమౌంట్ మనం ఏ కారణం చేత తీసుకుంటున్నామో అండ్ అడ్రస్ అంతే, ఈ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇట్లాగా మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం 1910 ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ కూడా లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so